అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళందరికీ, ఆర్చుతా ఉండే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తించిడిసి వెంకట్ ఇట్లా చేస్తే బాగుంటాడనిడిసి అందరూ మాట్లాడుకొనిడిసి యాక్చువల్లీ సండే చెప్తున్నారు నాకే ఇట్లా ప్రిపేర్ కావాలా చేస్తావా వెంకట్ అంటే కొంచెం ఆలోచన చేస్తేనే నాకు ఇష్టమే ఉండే చేసేకి. మళ్ళీ సాయంకాలం మా ఎక్కతో మాట్లాడుకొని మా మోనికా అక్కతో మాట్లాడుకొని ఇడిసి ఇట్లా అంటారు అన్నోళ్ళట ఎట్లు చేద్దాం ఏం కథ అంటే సరే అలా చేద్దాంలే అని ఇడిచానే. మరి 1-2 డేస్లో ప్రిపేర్ అయ్యింది ఇది. యాక్చువల్లీ నాకే ఉండే చేద్దామని ఇడిసి ఇట్లా దేవుని దయ వల్ల పెద్దమ్మ దయ వల్ల ఈ పుష్ప గంగమ్మ జాతర అనేది ఫుల్ హైలైట్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఆ జ్యోతుల్లో వచ్చేటప్పుడు కానీ అందరూ నన్ను చూస్తాండ్రి, అందరూ చాలా ఖుషి పడ్రి. మా పూల తోటలో ఉండే జనాలకి చాలా చాలా థ్యాంక్ యూ. నేను వస్తాంటే మా వెంకట్ వస్తాన్నాడు అనేసి ఏం ఖుషిగా చూస్తాండ్రి అందరూ. నాకైతే చాలా చాలా ఇష్టమయ్యా. ఇప్పటికీ నేను మీ మనసులో ఇట్లే ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ముందు పోయేకి మీ సపోర్ట్ నాకు కానే కావాలా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పెద్దమ్మ కొడతా లోపలికి వస్తేనే పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఇడిసి అందరూ ఫోటోలు పట్టుకొని అందరూ నన్నే చూస్తుంటారు. నిలుచుకొని ముక్కోండి మళ్ళా పెద్దోళ్ళకి చిన్నోళ్ళ వరకు ముక్కొండేదంతా చెప్తాండ్రి. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్చుతూ ఉండేళ్ళకి కానీ నేను మేము దోసలాంగడి వేసుకొని ఇడిసి 25 ఏళ్ళు అవుతుంది. దానికి నన్ను గుర్తించిడిసి ఈ కాన్సెప్ట్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ కాస్ట్యూమ్స్ ఇదంతా ప్రిపేర్ చేసింది మోనికా అనేసి మోనికా మేకప్ ఆర్టిస్ట్ అనేసి. దీంట్లో హెల్ప్ చేసింది వచ్చి మా మమ్మీ, మా డాడీ, ఫుల్ ఫ్యామిలీ వర్క్ హెల్ప్ అయ్యా. మా ఎక్కోళ్ళు అందరూ పెద్దకు కానీ మా రంజితకు కానీ కూడా హెల్ప్ చేసింది. అందరూ హెల్ప్ చేసి ఇట్లా చేస్తానక్క ఎట్లా ఏం కథ అనేసి అని చెప్తే సరే సైపోరా అనేసి మా యొక్క పెద్దక్క చెప్పా. మళ్ళీ మా మోనికాకు వచ్చేసి చాలా సపోర్ట్ చేసింది నాకు. ఈ మేకప్ ఇట్లా వచ్చేదానికి షాపింగ్ చేసి జ్యువెలరీస్ అన్నీ తీసుకొని వచ్చేదానికి అన్నీ చాలా అంటే హెల్ప్ చేసింది మా మోనికా అక్క. కానీ ప్లీజ్ రామా ఎట్లా అనిపించమా నీకే? అందరికీ నమస్కారము. చాలా బాగుంది. నా కొడుకు మా పిఎస్ గార్డెన్లో దెబ్బగల దగ్గర ఉండే వాళ్ళందరూ రాము కానీ ఆడ ఉండే వాళ్ళ ఆ లైన్ అంతా ఉండే వాళ్ళంతా బాగా చేసిండారు. ఈ పుష్ప చేసిండేదానికి దీనికంతా చాలా వాళ్ళు మాట్లాడుకొనిడిసి 10 రోజుల నుంచి మాట్లాడుకున్నారు. మాకు 2 రోజులు వచ్చేసి నిన్న పొద్దున్నే వచ్చేసి ఇట్లా సండే వచ్చేసి ఇట్లా చెయ్యి అని చెప్పురి. వెంకట్ లేకపోతే జయనగర్లో ఉండారంటే సరే లేక 1/2 అవర్ టైం ఇవ్వండి అంటే అంతలేక నేను ఫోన్ కాల్ చేసినాయి. అప్పుడు వెంకట్ వచ్చేసి వాళ్ళ దగ్గర మాట్లాడా. ఈ తర చేసిండాడంటే పుష్ప స్టైల్ చేయాలా అనుకోనిడిసి చేస్తా అంట. వాళ్ళందరూ వచ్చిరి చేయించుకుండ్రి. మాకు వెంకట్కి ఇట్లా పిలిపించి ఈ తర ఇచ్చిన దానికి నాకు చాలా ఖుషి ఆయా. మిమ్మల్ని అంతా నేను నాస్టా హోటల్లో చూస్తా అంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిండే చాలా ఇష్టం ఆయా. పెద్దమ్మ గుళ్ళో కానీ అంతే, రవి కానీ వాళ్ళ మమ్మీ కానీ తర్వాత ఆ అమ్మ కానీ చూసే చాలా బాగుండాడమ్మ, పుష్పతరనే ఉన్నాడు. చాలా ఇష్టం అయిపోయాయి నాకు. మొక్కుండేకి వస్తా అంటే వద్దు దేవుడు ఉంటాడు అంటారు. చిన్నపిల్లలు తనకి పెద్ద పిల్లల వరకు అందరికీ ఇష్టమైపోయేసి ఫోటోల మీద ఫోటోలు పడుతున్నారు, వీడియోలు. మేము వీటికి రెడీ అయ్యి ఇంటి నుంచి మనము కింది నుంచి మెట్లు దిగేసి పోతున్నాము. వీటి నుంచి మొబైల్లో స్టార్ట్ చేసింది. తప్పట్లు ఇంటికే తీసుకొచ్చినారు, మన ఇంటికాడ ఇంకే తీసుకొచ్చినారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తప్పట్లు ఇంటికి తీసుకొస్తారనేసి. ఇంటికి తీసుకొచ్చి మళ్ళా జ్యోతుల చేతిలోనే నన్ను తొలుకోబోయారే. నేను ఇంతంతా ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు అన్నోళ్ళు వచ్చేసి నువ్వు గంగమ్మ జాతర పాటికి పర్ఫార్మెన్స్ చేయాలా అనేసి చెప్తే సరే నేను ప్రిపేర్ అవుతానులే అనేసి మా అను మాస్టర్ తాకు పోయి ఇట్లా టిప్స్ అడుగుతున్నాయి. ఇట్లా చేయాలా అంటే కొన్ని టిప్స్ ఇచ్చా. మళ్ళీ ఫైర్ అంతా అను మాస్టరే చేయించింది. థ్యాంక్ యూ సో మచ్ అను సార్కి. మళ్ళీ మా డాడీ మార్కెట్కి పోయి మా డాడీ వండుకొని మార్కెట్కి పోయి పూలారము, నిమ్మకాయలు
అన్ని తీసుకొచ్చా. నేను మళ్ళీ మమ్మీ చేతిలో పెట్టి షాపింగ్ షాపింగ్ చేసి ఈ బ్లౌజ్ బ్లౌజ్ ది కామెడీ బాగుండే చెప్పమా బ్లౌజ్. ఈ బ్లౌజ్ మేము నాది సెలెక్ట్ అవుతుందేమని చూస్తే వెంకట్కి సెలెక్ట్ కాలేదు. మళ్ళీ మేము గాంధీ బజార్కి పెడిసి 4-5 అంగడిలో చూస్తే వెంకట్కి సైజ్ చిక్కలేదు. మళ్ళీ మేము బేడిసి ఒక అంగడిలో పోయి అడిగితే సైజు చిక్కలేదు. మళ్ళీ పెద్ద ఏం వండుకొని చూడి 45లో చూడంటారు అని సరే అని అది తీసుకొని వస్తే ఆటికి చాలలేదు. మేము టిచ్ అంతా ఇప్పిన ఇంకా వెంకట్ నీవు ఇంకా చాలా ఉంటాయి నీవు బ్లౌజ్లో ఆ అమ్మ వండుకొని ఎందుకు అనేసి అడిగా. ఈ తర షూటింగ్లో గెటప్ వేస్తున్నారు, దేవునికి అలంకారం చేస్తున్నారు, అక్కడ మా గల్లీలో అందరూ జ్యోతులు ఎత్తుకొని పోతాండారు అంటే నేను వండుకొని వెంకట్వి జాస్తి ఉన్నాయి జాకెట్లు అని చెప్పేది. ఆ వీడు వచ్చేసి మా ఏం అట్లా చెప్తాండవు అనేసి వీడు అదే అట్లా చెప్పేసి నగి సాలైపోయింది. మళ్ళీ మేము ఎంత అడిగినా వాడంతా బ్యాంగిల్స్ చూస్తే బ్యాంగిల్ చిక్కలేదు. బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్ ఇవి అప్పటికప్పటికే ఒక 5-6 దినాలు ఉండింటి ఇంకా సెలెక్ట్ చేసిందేమో. ఈ పుష్పాలో ఏమేమో రింగులు వేసింటారో ఆ టైప్ అన్నీ వేసినాడు వెంకట్. ఇవన్నీ మేము 5 అవర్లు అయింది మేము ఇవన్నీ చేసే తలకే. సామాన్యంగా చేయలేదు, వైబ్రేషన్ అయితే అంట. నేను వీనికి అంతా పారాయణం పూపించి పసుపు అంతా పెట్టి మళ్ళీ వీనికి పూజ చేసి దేవుని అలంకారం చేస్తానంటే పొద్దున్న ఇంక మంచినీళ్ళు కూడా తాగలేదు, ఉపవాసంతోనే వాడు ఉండింది. నేను నా కూతురు అంతా హెల్ప్ చేస్తే దేవునికి ఆశీర్వాదం తీసుకో అనేసి దేవుని దగ్గర నుంచి వీనికి నిమ్మకాయలు ఆర్తులు అన్నీ తీసేస్తే అలాంటే ఇట్లా గెటాప్ ఇంకా ఎవరు చూసిండలేదు. మన ఏరియాలో ఫస్ట్ వెంకట్ చేపించిండేది వాళ్ళు రాము. నాకు చాలా థ్యాంక్ యూ. మెయిన్ రోడ్లో ఉండే అన్నోళ్ళందరికీ వాళ్ళు 10 మంది మాట్లాడుకొని ఇడిసి మళ్ళీ ఇంకొక 20 మంది మాట్లాడుకొని ఇంకొక 30 మంది మాట్లాడుకొని అందరూ మాట్లాడుకొని అయిపోయిన ఇంకా వెంకట్ అయితే దీనికి బాగుంటాడు, సేమ్ పుష్ప తరనే ఉంటాడు అనేసి వాళ్ళు క్యాల్కులేషన్ వేసుకొని ఇడిసి చెప్పింది. మళ్ళీ అందరూ మాట్లాడుకొని మళ్ళీ మన పిలిచి సండే మధ్యాహ్నం పిలిచింది. మళ్ళీ మా సందుల పూజ ఉండే అప్పుడు అదంతా ముగించుకొని కొంచెం టైర్డ్ అయిపోయింది. ఇంకా అదే అయిపోతేనే మధ్యాహ్నం ఫోన్ చేసి నీతో కొంచెం మాట్లాడాలా అనేసి బాలు అన్న చెప్పా. బాలన్న కాదు రామన్న చెప్తేనే సర్లే నా వస్తానులే అనేసి సాయంకాలం పోతేనే ఇట్లా అనుకుంటున్నాము ఎట్లా అని ఒక 2 నిమిషాలు వచ్చింది ఇట్లా ఏం కథ అనేసి అన్నీ వచ్చింది చేసి అయిపోయినా ఇంకా సర్లే నేను చేస్తానులే అనేసి మాట ఇచ్చేసి ఆ మాట ప్రకారమే నిలుచుకొని ఆడ ఆర్చిత ఫుల్ అంతా అందరికీ ఎంతమంది జనాలు వచ్చిండ్రంటే అంతమంది జనాలు వచ్చిండ్రి. వెంకట్ ఇట్లా చేస్తున్నాడు అంటేనే పూల తోటలో ఉండే వాళ్ళందరూ వచ్చేసినాడు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి సస్పెన్స్లో పెట్టిండ్రే. మళ్ళీ చూస్తే అది ఇట్లా వైరల్ అయిపోయి జనాలు నేనేమన్నా వైరల్ చేసి ఉంటే 7 జనాలు అందరూ వచ్చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇట్లే సపోర్ట్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి. మీరు మోటివేషన్ ఇస్తే నేను ఇంకా ఎక్స్ట్రా వీడియోలు చేసి మీకు పంపిస్తాను. ఇంకా ఫుడ్ వీడియోలు చేయాలా, ఎన్నో వీడియోలు చేయాలా. మీరు సపోర్ట్ ఇవ్వాలి నాకు. మా ఫ్యామిలీ స్టార్ వెంకట్కి సపోర్ట్ ఇవ్వాలా. నాకు ఫ్యామిలీలోనే అంత సపోర్ట్ ఉంది. నేను యాటికి పైన జాలీగా ఉంటా. ఎవరితోనో ఏం తీసుకొనిందిలే పెట్టిందిలే. నాతో మాట్లాడాలా, ఆ 2 వేలకి హెల్ప్ చేయాలా. పిల్లలతో ఇంక పెద్దోళ్ళతో వరకు బాగా జాలీగానే ఉంటాను. కష్టం అనేది ఇంకా ఎప్పుడు వీడియోలు వేసిందే, కష్టం పడేటివి అవి వేసింది వేస్తాను చూడండి. ఆ కష్టం చెప్పుకుంటే చాలా బాధ అయిపోతుంది మా కుటుంబంలో నుంచి చాలా బాధ అయిపోతుంది. ఆ కష్టం మేము చెప్పుకోము. ఆ టైం వచ్చినప్పుడు మీకు అందరికీ నేను చెప్తా. మేము ఆటి నుంచి ఈటికి ఎట్లొత్తుమే, మా ఎక్కువలకి అందరికీ ఎట్లెట్లు పెళ్ళి అన్నీ నేను చెప్తాను. ఆ కష్టం మీరు విన్నారంటే చాలా బాధపడతారు, అందరూ హర్ట్ అవుతారు. చాలా చెప్తాను మీకు అంత స్టోరీ ప్రకారమే చెప్తాను. ఓకేనా? నన్ను ఇట్లే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీకి కానీ నా జట్లో వచ్చిడిసి మా ఇట్లా అంటున్నారు, నువ్వు వేయరా, నువ్వు బాగుంటావు అనేసి మా అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది నాకు. నేను ఏమేసేని 1000 వీడియోలు నావే చూస్తూ ఉంటుంది, వేరే వాళ్ళు చూసేలా నావే చూస్తూ ఉంటుంది. ఏరా నువ్వు ఇంత చేసినా ముందుకు పోతానే లేవు అనేసి అంత టైం మా ఏం చేసేకి వెళ్ళదు అనేసి మాట్లాడుకుంటుంటాం ఇద్దరము అంతే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పమా. థ్యాంక్ యూ అక్కడ